హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హాలోనిక్స్ బల్బుని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అండి. ఇది ఇన్వర్టర్ బల్బ్ అండి. ప్రజెంట్ మనకు ఇది ఆఫర్లో అయితే ఉంది. సో దివాళీ సందర్భంగా మనకు 450 రూపీస్ సంబంధించిన బల్బ్ వచ్చేసి మనకు 199 రూపీస్కి అయితే ఉంది. దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు దీన్ని పర్చేస్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ మనకు పైన వచ్చేసి వాళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ అయితే ఉంది, హాలోనిక్స్ ప్రైమ్ అని. సో దీని ప్రైస్ చూసినట్లయితే మనకు బాక్స్ పైన ప్రైస్ అయితే ఏమీ ఇవ్వలేదండి. ఓకే, ఇది మనకు 8.5 వాట్ సంబంధించిన ఎల్ఈడి ఇన్వర్టర్ బల్బ్ అండి. దీని వాటేజ్ చూసినట్లయితే ఇక్కడ మనకు 8.5 వాట్ ఉంది. అలాగే ఇది 230 వోల్ట్స్ మీద మనకు నార్మల్ ఇంట్లో యూజ్ చేసే కరెంట్ మీద అయితే పనిచేస్తుంది. దీని ఛార్జింగ్ వచ్చేసి మనకు 8 to 10 అవర్స్ అయితే మనకు లైట్ కంటిన్యూగా వెళ్ళినప్పుడు ఇది అయితే బ్యాటరీ అయితే ఛార్జ్ చేసుకుని మనకు 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుందండి. సో దీంట్లో మనకు బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియం అయాన్కి సంబంధించిన బ్యాటరీ అయితే ఉంటుంది. సో లిథియం అయాన్ బ్యాటరీ అంటే మీకు ఈ విధంగా ఉంటాయండి. 18650 సంబంధించిన బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకు దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1500 mAhకి సంబంధించిన బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి. దీన్ని మనం అమెజాన్లో అయితే కొనుగోలు అయితే చేసాం. సో మనకు ఫైనల్గా బల్బ్ అనేది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ యొక్క నేబుల్ అయితే ఇక్కడ ఉంది. 8 to 10 అవర్స్ అయితే బ్యాటరీ వెలుగుతున్నప్పుడు మాత్రమే ఛార్జ్ అయితే అవుతుందండి. సో ఈ విధంగా మనకు బ్యాటరీ మీద వెలిగే ఎల్ఈడి ఇన్వర్టర్ బల్బ్ అండి. సో దీన్ని వెలిగించాలి అనుకుంటే నార్మల్గా బ్యాక్ సైడ్ ఉన్న +- 2 టెర్మినల్స్ని ఏదైనా కాయిన్తో ఇన్పవర్స్తో కానీ టచ్ చేసినట్లయితే మనకు లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. ఏదైనా వైర్ని అని యూజ్ చేయొచ్చు, లేదా మీ వేలికి తగిలినట్లయితే ఈ విధంగా బల్బ్ అయితే వెలుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు తక్కువ ప్రైస్లో ఇన్వర్టర్ బల్బ్ కావాలనుకుంటే దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ టెస్ట్ అయితే చేశాను. సో ఒక 7 days అయితే యూజ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అయితే రివ్యూ అయితే చేస్తున్నాను. తక్కువ ప్రైస్లో అమెజాన్లో మీరు దీన్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు. నార్మల్ టైం అయితే 450 రూపీస్ వరకు ఉంటుందండి. సో ఆ ప్రైస్లో అయితే కొనుగోలు అయితే చేయవద్దు. మీరు 200 రూపీస్లో ఉన్నట్లయితే వెంటనే దీన్ని పర్చేస్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.